హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక మినీ వ్లాగ్ అయితే అందరికీ వెల్కమ్. అసలు ఇన్ని రోజులు ఏ వీడియోస్ పెట్టట్లేదు వ్లాగ్స్ అని ఎవరైనా అనుకున్నారా? అనుకుంటే ఒక్క కామెంట్ చేయండి నా కోసం ప్లీజ్, ఓకేనా? ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో ఇంకా బాగా దాహం వేస్తుంటే సోడా తాగేసాము. ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసామన్నమాట. దర్శనానికి అసలు ఎక్కువ టైం ఏం పట్టలేదు, హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో అలా ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మేము దర్శనం అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయిందనమాట. టెంపుల్లోనే భోజనాల ఏర్పాట్లు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ భోజనం చేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. అసలు ఎందుకు వచ్చామంటే మొన్న వాడపల్లి నుంచి వస్తే విజయవాడలో ట్రైన్ దిగామన్నమాట. ఆ రోజు ఎందుకు అనుకుంటున్నాము, విజయవాడ వచ్చాం కదా అమ్మవారి టెంపుల్కి వెళ్తే బాగుండేదని, కానీ ఆ రోజు అంత ఓపిక లేదు, ఆ టైంకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట, అనిపించింది అంతే. ఇంకా ఆ రోజు నుంచి సాటర్డే కదా ఇంకా సండే అంతా అనిపిస్తూనే ఉంది వెళ్ళాల్సిందని. ఇంకా మా బావతో చెప్తే సరే అని ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మేము వెళ్ళామన్నమాట. ఇంట్లోనే 10:30 అయింది, అప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా బాగా ఎండ అయితే వచ్చేసింది, ఏం చేస్తాం, తప్పదు కదా, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవడమే. ఇంకా అలా జరిగిందనమాట మా జర్నీ అయితే. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగానే, తోసుకోవడాలు నెట్టుకోవడాలు ఏం లేవు, చాలా బాగుందన్నమాట. మండే కదా, అది కాక కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంకా అసలు బయటకు వస్తే ఇంకా ఎండ మండిపోతుంది అనమాట. 3 o'clock అయింది బయటకు వచ్చేసరికి భోజనం తర్వాత. ఇంకా అలాగే బయలుదేరాము. ఇక్కడ అలా ఉంది కదా, మేము గుంటూరు రీచ్ అయ్యేసరికి నల్లగా మబ్బు పట్టేసింది అనమాట. అసలు ఇక్కడ చూస్తున్నారా, కృష్ణానది వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అది ఎంతవరకు ఉంటే ఆ వ్యూ అంతా వీడియో తీశాను, చాలా బాగుంది. అంబేద్కర్ విగ్రహం చాలా పెద్దది కదా, విజయవాడలో బాగా అనిపించింది చూస్తుంటే. ఇంకా మొత్తం తీసాను. ఇది అన్నమాట, గుంటూరు దాటిన తర్వాత నుంచి ఇంకా మబ్బులు పట్టేసాయి బాగా. ఎక్కడ వర్షం పడుతుందో తడిచిపోతాం అనుకున్నా, కానీ మేమైతే తడవలేదు, ఎక్కడ వర్షం పడలేదు. మేము ఉన్న ప్లేస్కి ముందు అయితే పడింది, మేము వెళ్తున్నప్పుడు చూసాం ఇక్కడ పడింది అని, కానీ మేము వెళ్తున్న దారిలో మాత్రం పడలేదు. ఇక్కడ మబ్బులు చూసారా, ఒక చోట మాత్రం పర్టికులర్గా పైనుంచి కింద వరకు మొత్తం నల్లగా ఉంది. అలా ఎందుకుందో అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా రోజుల తర్వాత హ్యాపీగా అనిపించింది. మా బావ నేను మాత్రమే ఇలా లాంగ్ జర్నీ చేసామన్నమాట. ఇంత దూరం ట్రావెల్ చేసి ఒక ఆల్మోస్ట్ 3-4 months అవుతుందన్నమాట. ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీ. మీరేమంటారు? ఇంతకీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.